నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, వర్షంలో తడవటం ఇష్టం లేని వాళ్ళు ఏ కొద్ది మందో ఉంటారు. మరీ ముఖ్యంగా పిల్లలకి వానలో తడుస్తూ ఆడుకోవడం అంత ఆనందం ఇచ్చేది మరొకటి ఉండదు. ఆదివారం సాయంత్రం వడగళ్ల వాన కురుస్తూ ఉంటే మా అమ్మాయి కాసేపు వర్షంలో ఆడుకుంటానని ఒకటే మారవం చేసిందండి. నా మొహంలో నవ్వు చూసి ఇంకా నేను సరే అని అనకముందే బయటికి పరిగెత్తేసింది. అప్పటికి మా అమ్మగారు కేకలేస్తూనే ఉన్నారు. అలా పిల్ల పరిగెడుతూ ఉంటే నవ్వుతూ నిల్చున్నావేంటి అంటూ. ఇప్పుడు అలా కోప్పడుతోంది. కానీ నా చిన్నప్పుడు నాతో పాటు వర్షంలో ఆడిన నా చిన్నప్పటి అమ్మని నేను మర్చిపోలేను కదా. అమ్మ మాటలకి నవ్వేశాను హాయిగా. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ లివింగ్. సకలు జనరల్ గా మన స్మార్ట్ కిచెన్ లో స్మార్ట్ గా వంట చేసుకోవడానికి ఉపయోగపడే ఎన్నో రకాల పొడుల్ని, వాటి ఉపయోగాల్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు పినాకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అమ్మా. హౌ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, సో మరి ఈరోజు స్మార్ట్ కిచెన్ లో ఉండవలసిన స్మార్ట్ పొడుల గురించి మీరు చెప్తానన్నారు. సో మరి దాని గురించి చెప్తారా? ఒకప్పుడు అంటే కష్టపడి మన ఆడవాళ్ళందరూ దాంట్లో చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి ఏవో పొడులు, పచ్చళ్ళు గట్రా అన్ని చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ వర్కింగ్ అవ్వడం మూలాన, ఒక టైం ప్రకారం అందరూ ఇంట్లో మనుషులు వెళ్ళిపోవడం మూలాన కన్వీనియన్స్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో స్మార్ట్ కిచెన్లో స్మార్ట్గా వంట చేసేసి అందరి దగ్గర తొందరగా మార్కులు కొట్టేయాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇంగ్రీడియంట్స్ తప్పనిసరిగా వంటగదిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. జనరల్గా మనకి ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో పసుపు, ఉప్పు, కారం, మైదా, గోధుమ పిండి ఇవన్నీ ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని పొడులు ఉంటాయి. సో అవన్నీ కూడా అవసరమా, ఇప్పుడు అవసరం లేదులే ఎందుకు మనకి అని అనుకుంటూ ఉంటాం. సో వాటి గురించి ఈరోజు మాకు చెప్తారు. డెఫినెట్గా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి వంట ఇంట్లో తిన్నది కొంచెం బోర్ కొట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఒకటి పిండి లార్జ్ క్వాంటిటీలో తెచ్చేస్తాం, దాన్నే అన్ని రకాలు చేస్తాం, అది అయ్యేంత వరకు పడేయడం ఇష్టం ఉండదు, పురుగులు వస్తాయని టెన్షన్ తోటి అవే చేసుకుంటూ ఉంటాం. సో నెట్ రిజల్ట్ ఇంట్లో వాళ్ళకి మనం ఎంత ప్రేమగా చేసి పెట్టినా బోర్ కొడుతూ ఉంటుంది, ఎప్పుడు ఇదేనా అనేసి. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన పిండ్లు, కొన్ని పౌడర్స్, కొన్ని పేస్ట్లు మనం ఎప్పుడు కూడా వంటగదిలో హ్యాండీగా పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే స్మార్ట్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది, క్విక్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది, రకరకాల రుచులు కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఫస్ట్ పౌడర్ విచ్ షుడ్ బి దేర్ ఇన్ ద కిచెన్, సిట్రిక్ యాసిడ్, అంటే నిమ్మ ఉప్పు. సో సిట్రిక్ యాసిడ్ మాత్రం పాడవడం అలా ఏమీ ఉండదమ్మా. దాంట్లో పాడయ్యేటటువంటి ఇంగ్రీడియంట్ ఏమీ లేదు. ఒక మూత మాత్రం గట్టిగా ఉన్న బాటిల్లో పెట్టుకుంటే పిల్లలకి ఈ రోజు అన్నంలో కూర కలిపి పంపించామనుకో బాక్స్లో, అది చప్పగా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి మనకి కూర అంతా చేసినా ఇంకొంచెం పులుపు పడితే బాగుండునే అనిపిస్తుంది, సమయానికి నిమ్మకాయలు దొరకవు. మనకి పులిహార చేసుకుని తిందాం అనిపిస్తుంది, సమయానికి నిమ్మకాయలు ఎవరెళ్ళి తీసుకొస్తారులే అని దాన్ని పోస్ట్పోన్ చేసేస్తాం. సో సిట్రిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి తప్పనిసరిగా మన కిచెన్లో ఉండాల్సిందే. ఓకే, కమింగ్ టు ద సెకండ్ కైండ్ ఆఫ్ థింగ్. చాలా మంది వాడరు, కానీ ఇది వాడవలసిన అవసరం ఉన్నది అండ్ చాలా మంచి టేస్ట్ ఇచ్చేది ఆమ్చూర్. ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ అంటే మామిడి ఒరుగుల పొడి అనమాట. పచ్చి మామిడికాయలను ఎండబెట్టి ఒరుగులు చేసి దాన్ని పొడి చేసి పెట్టుకుంటారని. ఇది చక్కటి మామిడికాయ పులుపుల్లో కూడా వేరియేషన్ ఉంటుంది. నిమ్మకాయతో వచ్చే పులుపు వేరు, మామిడికాయతో వచ్చే పులుపు వేరు. మంచి టేస్ట్ ఉంటుంది, లైట్గా వగరు కూడా ఉంటుంది. సో ఆ రెండు కలిపినటువంటి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని విరివిగా మనం కూరల్లో ఆ పులుపు వగరు టేస్ట్ కోసం మనం వాడచ్చు, వెరైటీ కోసం కూడా మనం వాడచ్చు. ఎప్పుడు స్టాండర్డ్గా ఒకే రకమైన వంటలు కాకుండా డిఫరెంట్గా ఈ టేస్ట్ కోసం, ఈ పులుపు కోసము, ఆ వగరు కోసం కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అనేది కంపల్సరీగా ఇంట్లో ఉంచుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి పౌడర్. ఇది ఆల్మోస్ట్ అన్ని ఈటింగ్ ఫుడ్స్లోనూ పొంగడానికి దానికి దీనికే కాకుండా పర్సనల్ యూసెస్కి కూడా, ఇండైజెషన్ ఉంది అనుకుంటే ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక ½ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని తాగొచ్చు. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ రిలీఫ్. అలాగే బేకింగ్ సోడాకి వాసనలు గట్రా బాగా తీసేటటువంటి అవకాశం, చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. సో పల్చని బట్టలో బేకింగ్ సోడాని కట్టి ఫ్రిడ్జ్లో ఒక మూట, డీప్ ఫ్రీజర్లో ఒక మూట చిన్న మూట పెట్టుకున్నాం అనుకో, అది అన్ని అనవసరమైన వాసనలు పీల్చేస్తుంది అనమాట. నెక్స్ట్ పౌడర్స్ లో మనం గమనించినట్లయితే కార్న్ ఫ్లవర్.
కార్న్ఫ్లోర్. మొక్కజొన్న పిండి. ఇప్పుడు ఉన్న అంటే ఈ మోడర్న్ కల్చర్ లో ఈ చైనీస్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి వంటలు, సో కార్న్ఫ్లోర్ ఖచ్చితంగా ఉంటుంది. 65లు మంచూరియాలు పిల్లలు కావాలి కాబట్టి కంపల్సరీగా మనము ఆ కార్న్ఫ్లవర్ అనేది మన దగ్గర పెట్టుకోవాలి. అదెక్కడకనే కాదు, జనరల్గా వంట చేసేటప్పుడు వంట బాగా చేయడం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఒకవేళ పాడైపోతే దాన్ని రిపేర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే కష్టపడి డబ్బులు పోసి అన్ని కొన్నప్పుడు దాన్ని పడేయలేం కదా. సో థిక్నింగ్ ఏజెంట్ లాగా, బైండింగ్ ఏజెంట్ లాగా కార్న్ఫ్లవర్ బాగా పనిచేస్తుంది. సో ఏవి డీప్ ఫ్రై చేసుకోవాలన్నా, చికెన్ లాలీపాప్స్ కానీ, చికెన్ లెగ్స్ ఫ్రై చేయాలన్నా, పకోడీలు చేయాలన్నా, ఏవి కరకరలాడాలన్నా ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ కనుక వేస్తే మనము చక్కటి టేస్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనకి జీరా పౌడర్ మనకి సౌత్ ఇండియన్ డిషెస్ లో మనం జనరల్ గా జీరా పౌడర్ జీలకర్ర వాడతాం, కానీ జీలకర్ర పౌడర్ వాడం మనం. కానీ అది అందరు కూడా వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ జీలకర్ర పౌడర్, జీరా పౌడర్ బజార్లో అమ్మే కమర్షియల్ పౌడర్స్ కంటే కూడా వారానికి ఒకసారి సరిపడా నూనె లేకుండా దాన్ని లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే మంచి ఫ్లేవర్. జీలకర్ర కంటే పౌడర్ వేసినప్పుడు ఏమో మంచి ఫ్లేవర్ ఉంటుంది, అది లోపలికి అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇది ఫస్ట్ టేస్ట్ ఫ్యాక్టర్లో మనం చూస్తే. రెండోది ఏంటంటే జీలకర్ర డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఎక్కువ పిల్లలకి వాళ్ళకి యూజ్ చేస్తూ ఉంటారు. డైజెషన్ ఇంప్రూవ్, తిన్నదానికి మన కడుపులో అరగకుండా గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు ఉబ్బినట్టు అనిపించి ఈ టెన్షన్స్ ఉండవు. అలాగే టేస్ట్ ఎన్హాన్సర్స్ అండ్ వాసన కోసం వేసే పదార్థ పౌడర్స్ చూస్తే ఇంగువ కూడా ఒకటి అలాంటిది. ఇంగువ సౌత్ ఇండియన్స్ కి చాలా మందికి ఇంగువ అలవాటు ఉంటుంది. సో ఇంగువ పులిహార చేసుకున్నా, పచ్చళ్ళు చేసుకున్నా, తాలింపులు వేసుకున్నా, రసం తయారు చేసుకున్నా, వాటన్నింటిలో ఇంగువ వేసుకోవడం పరిపాటిగా ఉంటుంది. కాబట్టి హ్యాండీగా ఇంగువ ఉంచుకోవడం ఒక మంచి అలవాటు. ఇంగువకు కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అది డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ సేఫ్ ఆన్ స్టమక్ ఆల్సో. కాబట్టి ఇలాంటి పౌడర్స్ హ్యాండీగా పెట్టుకుంటే ఉన్నాయి కాబట్టి ఎదురుగుండా కనిపిస్తుంటాయి కాబట్టి డెఫినెట్గా దాన్ని వేస్తాం మనం, ఖచ్చితంగా వాడే ప్రయత్నం చేస్తాం అన్నమాట. సో ఇంగువ రసంలో కూడా బాగా మంచి టేస్ట్ వస్తుంది. రసం అంటే మనం జనరల్గా ఏదో ఒక రసం అని కాదు, యాక్చువల్గా దాదాపు 13 రకాల రసాలు ఉన్నాయి. అన్నిట్లో మెజారిటీ ఆఫ్ ద ఇంగువ ఈజ్ ఏ మంచి ఫ్లేవరింగ్ ఏజెంట్ అనమాట. అలాగే మనకు వస్తే పిండిలో గోధుమ పిండి, బియ్యం పిండి, శనగపిండి సహజంగా మన అందరి ఇళ్లలోనూ ఉంటుంది. కానీ రాగి పిండిని, మెంతి పిండిని కూడా ఇంట్లో హ్యాండీగా పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. రాగి పిండి, మెంతి పిండి. ఎందుకంటే ఒకప్పుడు తినడము అనేది టేస్ట్ కోసం, ఈ రోజు తినడము అనేది ఆరోగ్యం కోసము అనేది మర్చిపోకూడదు. ప్రతి ఒక్క ఐటమ్ మనం ఏది తయారు చేసినా దీని మూలాన పిల్లల ఆరోగ్యం కానీ, మన ఆరోగ్యం కానీ, ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం కానీ బాగు చేయొచ్చా, ఇంప్రూవ్ చేయొచ్చా, ఉన్నదాన్ని మెయింటైన్ చేయొచ్చా అనే ఆలోచనను కూడా డెఫినెట్గా పెట్టుకోవాలి. సో రాగి పిండి, మెంతి పిండి వీటిని కూడా ఇప్పుడు చపాతీలు చేసేటప్పుడు, పూరీలు చేసేటప్పుడు ఒక అర స్పూన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. దోశలు చేసుకున్నాం, రోజు దోశల బదులుగా దాంట్లో మనం ఒక 1-2 స్పూన్లో రాగి పిండి కలిపి కలర్ చేంజ్ తోటి రాగి దోశలు వేయచ్చు. అలాగే మెంతులు కూడా ఆల్మోస్ట్ అన్నిట్లో, అన్ని తాలింపుల్లోనూ మెంతులు, అన్ని కూరల్లోనూ ఒక 1/2 స్పూన్ మెంతి పిండి వేయడం అనేది అలవాటు చేసుకుంటే అవుతుంది. టేస్ట్ వేరియేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్. సో ఎస్పెషలీ డయాబెటిక్స్ కానీ, హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ, ఒబేసిటీ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కొంత హెల్త్ కాన్షియస్ని ఇంప్రూవ్ చేసుకుని ఇటువంటి పిండిలన్నీ రెడీలీ అవైలబుల్ పెట్టుకున్నారనుకో చక్కటి వంటకాలు. అవి పాతవే కానీ కొత్త టేస్ట్తో చేయొచ్చు అండ్ అలానే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఓకే, మరి ఇంత మంచి విషయం మాకు చెప్పారండి. నిజంగా చాలామంది ఇప్పుడు మీరు చెప్పిన పొడుల్లో చాలామంది మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ యూజ్ చేయరు, కానీ ఇక్కడ నుంచి యూజ్ చేయాలి అన్న విషయాన్ని మాకు ఎంతో చక్కగా వివరించారు. ధన్యవాదాలు.